బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్న గోకవరం గ్రామం సంజీవయ్య నగర్కి చెందిన చిప్పల మణికంఠకు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కుటుంబానికి నెలకు సరిపడా 20 కేజీల బియ్యాన్ని ఉచితంగా అందజేశారు. చిప్పల మణికంఠ కొంతకాలంగా బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్నాడు. అతని కుటుంబం దయనీయ స్థితిని రామసేన ఉపాధ్యక్షులు వరసాల ప్రసాద్, రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు దృష్టికి తీసుకురాగా తక్షణమే స్పందించి ఆయన వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలన్నారు. అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు మామిడి అయ్యప్ప, ఎనకోటి బాపన్నదొర, తామర్ల రాంబాబు, వరసాల ప్రసాద్, డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ, కట్ట కళ్యాణ్, బీజేపీ జిల్లా కార్యదర్శి మట్ట మంగరాజు, బీజేపీ మండల అధ్యక్షులు సత్తి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ మహాగణాధిపతి భారత్ మాతాకి జై. మన చిప్పల మణికంఠ అది బ్రెయిన్లో బ్లడ్ బ్లీడ్ అవుతుందంట. వాళ్ళ చెల్లాయి భవానీని, మీ పేరెంట్ అన్నారమ్మా ప్రశాంతి, వాళ్ళ భార్య ప్రశాంతి గారు, ఆయన 3 పిల్లలట. సో చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, రాజమండ్రి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే బ్రెయిన్లో బ్లీడ్ అవుతుంది బ్లడ్ ఆల్రెడీ, అది క్లాట్ అయిపోతుంది. అది ఇమీడియట్గా జాయిన్ చేస్తే ఒక 5 రోజుల్లో మెడిసిన్స్ పడితే కరిగే ఛాన్స్ ఉంది. అలా చేయకపోతే ఒకవేళ మన క్లాట్ అయ్యాలా ఉండిపోతే ఆపరేషన్ చేయాల్సి వస్తుందని చెప్పారంట. చాలా ఎమర్జెన్సీ ఇష్యూ అది. అప్పటికప్పుడు బయలుదేరి నా దగ్గరికి వచ్చారు. మన వరసాల ప్రసాద్ గారు తీసుకొస్తే మా రాంబాబు గారు, మన దొరగారు మేము అందరం ఆలోచించుకుని దీనికి తప్పనిసరిగా ధర్మరాజు గారు వాళ్ళు వచ్చారు. మా మట్టా మంగరాజు గారు బీజేపీ కూడా ఉన్నారు, సత్యరెడ్డి గారు కూడా ఉన్నారు. మేమందరం ఆలోచిస్తుని ఇమీడియట్గా ఆయనకి ఏదైనా సాయం చెప్పాలి. ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్తామని చెప్తాను. ఎందుకంటే రాత్రి మళ్ళీ కూర్చొని మళ్ళీ వెయిట్ చేస్తే దాని డ్యామేజ్ మళ్ళీ వస్తుంది. మా మణి ఉన్నాడు అయ్యా, అని కాల్ తీసుకెళ్ళిపోయాను. వాడు ఒకటి బాధపడద్దు, నేను ఉన్నాను కదా, నేను హెల్ప్ చేస్తాను కదా, తీసుకెళ్ళి జాయిన్ చేసి మెడిసిన్ స్టార్ట్ చేయమని చెప్పండి. నేను రేపు పొద్దున అవసరం ఏమని చెప్పాను. రేపు రోజు ట్రై చేయండి. ఇది 10,000 తీసుకుని కారు మనీ ఉన్నారు, కారు తీసుకుని బయలుదేరాలని బయలుదేరాలి. వాళ్ళకి 10,000 ముందు చేస్తున్నాను. ముందు హాస్పిటల్ జాయిన్ అయిపోయింది. తర్వాత ఏమైనా ఉంటే మనం రేపు పొద్దున చూసుకున్నారు. పొద్దున మళ్ళీ బస్సు ప్రసాద్ ఫోన్ చేస్తారు, తీసుకున్నాను. లేదా సరే ఫోటో తీసుకున్నాను. అప్పుడు ఆయన అసహాయంగా అయిపోయాడు కాబట్టి 3 పిల్లలతో బాధపడుతుంది ఆవిడకి ఒక రైస్ ప్యాకెట్ కూడా ఇప్పుడు ఇమీడియట్గా ఇక్కడ ఉన్నది మన హేమంత్ బయట వాడు కిరణ్ పద్మ ఉన్నారా ఉన్నాడు. తర్వాత మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. మా టీం అంతా కూడా రామసేన సభ్యులు. కానీ రామసేన అంటే ఇవన్నీ అదేం కాదు. రామసేన అంటే మతం కాదు, ఏం కాదు, మానవత్వం అంటే. కంబాల శ్రీనివాస్ గారు దాతృత్వం, కంబాల శ్రీనివాస్ గారు దాతృత్వం, కంబాల శ్రీనివాస్ గారు దాతృత్వం. వెళ్ళండి అమ్మా.